డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తును సిబిఐకి ఇచ్చేయచ్చు అన్నట్టుగా. ఆ అరెస్టు ఓ భయానక ముప్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మట అయోధ్యలో ప్రధానాలయ నిర్మాణం పూర్తి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటనట. ఒకసారి చదువుతాము ఇవన్నీ. డిజిటల్ అరెస్టులు ప్రశ్నిస్తే పాపం అయిపోయింది. ఏం చేయాలి? ప్రశ్నిస్తే పాపం అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఇది ఇక్కడ నుంచి డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెచ్చుమీరుతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిందట. ఈ అంశంపై ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలను తమకు సమర్పించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బక్షీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మోసాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కలిపి విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపే సాంకేతిక సిబ్బందిపరమైన వనరులు సిబిఐకి ఉన్నాయా అని కూడా ఆరా తీసింది. ఇందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇస్తూ ఇప్పటికే సిబిఐ ఇలాంటి మోసాలపై దర్యాప్తు చేస్తుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ డివిజన్ నుంచి ఇందుకు అవసరమైన సాంకేతిక సాయం అందుతున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ అంశంపై తదుపరి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు వంటి మోసాల మూలాలు మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు అందుకు తగ్గట్టుగా విచారణకై ప్రణాళిక రచించుకోవాలని కోర్టు సిబిఐని ఆదేశించిందట. ఈ విషయంపై దర్యాప్తు పురోగతిని మేమే పరిశీలిస్తాం, అందుకు కావాల్సిన ఆదేశాలను జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొన్నది. డిజిటల్ అరెస్టు కేసులపై విచారణ జరిపేందుకు మరిన్ని వనరులు, సైబర్ నిపుణుల నియామకం అవసరమైతే ఆ విషయం తెలియజేయాలని సిబిఐని ఆదేశించిందట. అంటే డిజిటల్ అరెస్టులకు సంబంధించి, ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఆ వివరాలు మాకు సమర్పించండి. అందులో దోషులు ఎవరు, లేకపోతే నిర్దోషులు ఎవరు, నిజంగానే వాళ్ళు తప్పు చేసినరా, లేకపోతే సైబర్ నేరాలకు పాల్పడ్డారా, ఇట్లా రకరకాల అంశం గురించి ఆ సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వండి అని కేంద్రాన్ని ఆదేశించింది, రాష్ట్రాలకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ అరెస్ట్ భయానక ముప్పు. రాష్ట్రపతి డిజిటల్ అరెస్ట్ అనేది ప్రజల పాలిట ఇప్పుడు భయానక ముప్పుగా పరిణమించిందని ద్రౌపది రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. సాంకేతికలో వచ్చిన మార్పులు పోలీసింగ్ను సమూలంగా మార్చేశాయని చెప్పారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ప్రొహిబిషనరీ ఐపీఎస్లను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులు వంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసుల పట్ల ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అనవసర భయం తగదు. పోలీసులు తమకు రక్షణగా నిలుస్తారనే భావన వారిలో కలగాలి. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము పోలీసులమని బెదిరిస్తారు. చెప్పినట్టు చేయకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెడతారు. ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేస్తుండడంతో అసలైన పోలీసులు ఎవరైన విషయాన్ని వారు గ్రహించలేకపోతారు అని ముర్ము చెప్పారు. ఆర్థికంగా ఎదుగుతున్న ఏ రాష్ట్రానికైనా పెట్టుబడుల్ని ఆకట్టుకోవాలంటే శాంతి భద్రతలు ఎంతో కీలకమని అన్నారు. 174 మంది ప్రొహిబిషనర్లలో 62 మంది మహిళలు ఉండడం ముదావాహమని చెప్పారు. అంటే ఈ సైబర్ నేరగాళ్ళతోటి కూడా ఏం పంచాయతీ అయిందంటే పోలీసులమని రకరకాల బ్లాక్మెయిల్ చేసి ఇక అంటే డిజిటల్లోనే అరెస్ట్ వారెంట్, అది భయానకం అని చెప్తుంది రాష్ట్రపతి ముర్ము. మరో వార్త చూస్తే సిజేఐపై దాడికి యత్నం కేసులో న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సుప్రీం